వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి నాంచుడు ధోరణి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టువేత. జపాన్ లో భారీ భూ ప్రకంపనలు, సునామీ హెచ్చరికలు జారీ. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి కొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిపిఐ దర్యాప్తు చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ శ్రీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి నాంచుడు ధోరణితో అవలంబిస్తే ప్రజలు విశ్వసించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుల యొక్క పిల్లల కుంగిపోవడము, బ్యారేజీ వంగిపోవడము, పిల్లలు పగలడం, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఏదైతే విషయాలు బయటికి వచ్చాయో అది మేడిగడ్డ ప్రాజెక్టు వరకు మాత్రమే కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ట్రానికి అది వరం కాదు, ఉదిబండగా మారిందని చెప్పి అన్ని పార్టీలు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా వారు కూడా విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం నిర్మాణానికి ఖర్చు చేసింది 93,872 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 71,565 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టులో డిస్కంలకు పెండింగ్ బిల్లులు కరెంటు కోసం 3,192 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా వాడిన విద్యుత్తు 6,918 మిలియన్ యూనిట్లు. కాంక్రీట్ తో కట్టినటువంటి మేడిగడ్డ కుంగితే ఆనాడు మంత్రులు ఏ రకంగా మాట్లాడారు? విద్రోహం అని ప్రశ్నించారు. కానీ నిన్న మంత్రులు మీరు ఏదైతే గుంపుగా వెళ్లి అఖిల పక్షాన్ని విస్మరించి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతాయి. పిసిసి అధ్యక్షుగా రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తే మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఊసి ఎందుకు ఎత్తడం లేదు? సిబిఐ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు? అఖిల పక్షం అన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజలు ఈ పాటికే రాజకీయంగా ఆనాటి బీఆర్ఎస్ ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టారు, శిక్షించారు. అధికారులున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత మీది. వాళ్ళ ఆ తిన్న సొమ్మును కక్కించేదానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి మేము విచారణ జరుపుతాం, పూర్తి స్థాయి దర్యాప్తులు జరుపుతాం అంటే ఇది చూడబోతే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల యొక్క కళ్ళలో ఇవాళ దుమ్ము పోసేటట్టుగా ఇది కనబడుతూ ఉన్నది. ఇది బీఆర్ఎస్ ను రాజకీయంగా లొంగ తీసుకోవడానికా లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని కక్కించడానిక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తి వివరాలు అందించి పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము, పార్టీ, దానికి వత్తాసు పలికిన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టువేత. 3 కోట్లు విలువ చేసే 4.59 కేజీల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. బంగారు బిస్కెట్లను లోదుస్తుల దాచిన లేడీ కిలాడీలో బంగారు గొలుసులను లగేజ్ బ్యాగ్ లో దాచి కస్టమ్స్ అధికారులకు బురడి కొట్టించే ప్రయత్నం చేసిన 2 స్మగ్లర్స్. లోదుస్తులలో లగేజ్ బ్యాగ్ లో దాచిన బంగారం కట్టును రట్టు చేసిన కస్టమ్స్ బృందం. 2 లేడీ కిలాడీలతో పాటు 2 దుబాయ్ ప్రయాణికులు అరెస్ట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. జపాన్ లో భారీ భూ ప్రకంపనలు, సునామీ హెచ్చరికలు జారీ. నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 నమోదైంది. సోమవారం ఉత్తర మధ్య జపాన్ లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టర్లు పేర్కొంటున్నారు. 一発目到着中、津波一発目到達中、萩浦橋到達、萩浦橋到達中、うわ一発目行きます。やばくない？
야, 맞아. 야, 맞아.これはなしだ。 うわ、すごい。うわ、まだ来る。 あら。 మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి కొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో కొత్తకోట ఉదయకాంత్ రెడ్డి ఇంటి తాళం పగలకొట్టి చొరపడి గుర్తు తెలియని దుండగులు 2 తులాల బంగారం 50,000 రూపాయల నగదు ఒక మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోచారం పోలీసులు క్లూస్ టీమ్ తో వేలిముద్రలు సేకరిస్తున్నారు. మనకు మీరు పోతే అప్సైడ్ అన్న మొత్తం తీసేసి కాసాయి మన కాలనీ సిసి క్యాన్స్ ఇట్లా లేవా ఏమైనా ఈ డోర్ తిరుపతిలోని ఓ హోటల్లో బిర్యానీ తిన్న వారికి నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ వ్యక్తి ఏకంగా 7 లక్షల విలువ చేసే నిసాన్ మ్యాగ్నైట్ కారును గెలుపొందాడు. నగరంలోని రోబో హోటల్ నీరుడు సెప్టెంబర్లో తమ హోటల్లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ ఇచ్చింది. ఇలా ఏకంగా 23,000కు పైగా కూపన్లు అందించింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి నీలిమ దంపతులు హోటల్ ఆవరణంలో లక్కీ డ్రా తీశారు. ఇందులో నగరానికి చెందిన రాహుల్ విజేతగా నిలిచారు. ఆ వెంటనే రాహుల్ కు ఫోన్ చేసి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇకపైన ఇలాంటి పథకాలు కొనసాగిస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి ఆవరణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే పర్వత అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పర్వతకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించి తాను ఏర్పాటు చేసిన విందు స్వీకరించి వెళ్లాలని కోరారు. భారీగా నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావడంతో ఎమ్మెల్యే పర్వత నివాసం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా గ్రామంలో వీధులు అన్ని జన సమూహంతో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ని పలువురు నాయకులు భారీ గజమాలలతో పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చెప్పండి చాలా బిల్డింగ్ ఉన్నారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరు గర్జనపూడి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ అధ్యక్షతన సోమవారం గ్రామ సచివాలయం వద్ద చింతలూరు గర్జనపూడి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న పథకాలపై ప్రచార రథం ద్వారా వివరించారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. అనంతరం విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్ బాబు, ఇన్ఛార్జి ఓపీఆర్ శ్రీనివాసరావు, సర్పంచ్ పండ్రాడ గంగారాము, కోనగల అప్పలరాజు, ఎంపీటీసీలు షర్మిల, వీరబాబు, ప్రతిపాడు మండలం బీజేపీ అధ్యక్షుడు కంద వీరస్వామి, మదినే బాబ్జీ, గ్రామ కార్యదర్శులు ఎల్ గౌతమ్, బి వీరబాబు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చెందిన మరియు స్వావలంబన దేశంగా మార్చండి. వలసవాద మనస్తత్వం యొక్క ఏదైనా జాడను తొలగించండి. మన వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఐక్యతను బలోపేతం చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవించండి. పౌరుని విధులను నిర్వర్తించండి. జై భారత్ మాతాకి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పారిశుద్ధ్య కార్మికులకు నర్సాపురావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ రోజు నర్సరావుపేటలో మున్సిపాలిటీ స్పెషల్ డ్రైవ్ చేయబడిన నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దానికి పోటీగా డస్ట్బిన్ లోని చెత్తను రోడ్డు మీద వేస్తూ నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికులు. దేవుడి బొమ్మలతో సహా ఈరోజు చూడండి, ఈ దేవుడి బొమ్మలు కూడా రోడ్డు మీద పడారు. మేమేమన్నాం, మీ ధర్నా మీరు చేసుకోండి. మీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతూ ఉంటాయి. మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, మున్సిపల్ శాఖ మంత్రి. మీ పనులు మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తీవ్ర వాసనతో నర్సరావుపేట పట్టణంలో రోడ్లన్నీ కూడా ఈరోజు ఈ డస్ట్బిన్లు చెత్త క్లియర్ చేయకపోవడం వలన చాలా డస్ట్బిన్లు ఇవన్నీ కూడా పోయి వీళ్ళని ఇవాళ రోడ్డు మీద చల్లడం, డస్ట్బిన్లు దొల్లించడం, ఇలాంటి కార్యక్రమాలు మీ పని మీరు చేసుకోండి.
మా పని మేము చేస్తాం. నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రం చేయడానికి మేము తీసుకున్న చర్యలు తప్ప మీకేదో ఆల్టర్నేటివ్గా మేము చేయాలని కాదు. దాదాపు వారం రోజుల నుంచి చేస్తున్నారు ధర్నా. అన్నీ పెరిగిపోయినాయి చెత్త అంతా. దాన్ని శుభ్రం చేయడానికి మేము తీసుకున్న ఈరోజు ఈ నిర్ణయం తప్ప మీకేదో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలని, ఏదో ఆల్టర్నేటివ్గా ఎంప్లాయీస్ పెట్టాలని కాదు. ప్రభుత్వం ఇప్పటికే 12,000 రూపాయల జీతం ఇస్తుంది. ఏ ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం ఒక్కటే చేసింది. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు సిపిఐ సిపిఎం పార్టీ తెలుగుదేశం మాయలో పడి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని కక్కుర్తిపడి ఇలాంటి ఎదవ కార్యక్రమాలు చేయగలరు. దయచేసి అది మేము దేవుడు బొమ్మలు కూడా కింద పడేసే కార్యక్రమం. నీకు కావాలని వాళ్ళందరూ స్ట్రైక్లో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారని చెప్పి ఊరంతా శుభ్రం చేయాలనే ఒక ఆలోచనతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యకర్తలు ఆ నాయకులందరూ కూడా కలిసి రోడ్డు మీదకి వచ్చి శుభ్రం చేయాలని తలపిస్తే ఈ విధంగా డస్ట్బిన్లన్నీ రోడ్డు మీద దొల్లించి వాళ్ళ స్ట్రైక్ వాళ్ళు చేసుకోమని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని, మా పని మేము చేసుకోమని, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇదంతా కూడా కేవలం సిపిఐ పార్టీ సిపిఎం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చాడు వీళ్ళకి డబ్బులు ఇప్పించి స్ట్రైక్ చేపిస్తున్నాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలని, ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి సిపిఐ సిపిఎం పార్టీలతో చేపిస్తున్న నాటకమే ఈ కార్మికుల సమ్మె. నేను అడుగుతూ ఉన్నాను, జీతాలు పెంచింది ఎవరు? అడగకుండానే 6,000 రూపాయలు పెంచాడు. 12,000 రూపాయలు వస్తే 18,000 రూపాయలు చేసిన మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 18,000 స్ట్రైక్ చేస్తే మళ్ళీ 6,000 హెల్త్ అలవెన్స్ పెంచి 24,000కి తీసుకొచ్చాడు. 24,000కి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కనీసం ఇంగిత జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు అడిగారు వీళ్ళు, ఆ ప్రభుత్వంలో ₹1 కూడా పెంచలేదు చంద్రబాబు నాయుడు. అలాంటి దుర్మార్గుడు దుష్టుడు ఈ రాష్ట్రంలో అవసరమా? వాడే కావాలని వాడు ఇవన్నీ చేపిస్తున్నాడు. వాడే ఇవాళ సిపిఐ సిపిఎం పార్టీ అనుకుంది ఇవన్నీ చేపిస్తున్నాడు. అందుకని మేము నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని ఒక ఆలోచనతో మేమే మా సొంత కాంట్రాక్టర్ని, సొంత ఎంప్లాయీస్ని మేమే మరి మా కార్యకర్తలు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి చీపుర్లు పట్టుకొని ఇవాళ మేము క్లీన్ చేస్తూ ఉంటే వీళ్ళు రోడ్డు మీద పరిచి రోడ్డు మీద డస్ట్బిన్లన్నీ దొల్లించి వెళ్ళే కార్యక్రమం. దేవుడు బొమ్మలతో సహా ఈరోజు చూడండి, ఈ దేవుడి బొమ్మలు కూడా రోడ్డు మీద పడేస్తాం. మేమేమన్నాం, మీ ధర్నా మీరు చేసుకోండి, మీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి, మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు మున్సిపల్ శాఖ మంత్రులు, మీ పనులు మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తీవ్ర వాసనతో నర్సరావుపేట పట్టణంలో రోడ్లన్నీ కూడా ఈరోజు ఈ డస్ట్బిన్లు చెత్త క్లియర్ చేయకపోవడం వలన చాలా ఈ డస్ట్బిన్లు. వైసీపీ ప్రభుత్వం పురాతన కట్టడాలు ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుంది అని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మృత్యుంజయ లింగం వద్ద గల పురాతన ఆలయాన్ని కేవలం వీఐపీలకు ఆశీర్వచనం కోసం ధ్వంసం చేయడం బాధాకరమని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి టెంపుల్ చైర్మన్ ఈవో మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎండోమెంట్స్ పర్మిషన్ లేకుండా ధ్వంసం చేయడం చూస్తుంటే రాబోయే రోజుల్లో శివయ్యకే రక్షణ ఉండదేమో అని అనిపిస్తుందని అన్నారు. ఇలా ధ్వంసం చేయడానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్వామివారు ఎక్కడైనా సరే, ఎక్కడ దేశంలో కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, ఎక్కడన్నా ఎవరికైనా బాగాలేకుంటే, చనిపోయిన పరిస్థితిలో ఉంటే ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారని ఒక నమ్మకం ఉంది. అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూసేది ఇప్పుడు పరదలు కట్టేసింది, ఇప్పుడు కనిపించకుండా పరదలు కట్టేది అందరికీ. స్వామివారి పక్కన పాత లక్షల ప్రకారము ఇదంతా కూడా పాత స్తంభాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఇది స్వామి మట్టి కాదా అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రతి దగ్గర స్వామి ఉన్నాడు కదా, ఏ తలని పెట్టుకుంటావు కుటుంబం, ఏ తప్పే ఉంది. నేను హిందూనండి, ఏ లెక్కన మీరు ఇరగొట్టని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఈరోజు ఈ గోడ 1000 సంవత్సరాల గోడ ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు, ఎవరిని అడిగి కొట్టాడు, ఎవడు పర్మిషన్ ఇచ్చినాడు? ఎమ్మెల్యే కూర్చొని ఇక్కడ చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన చూడు ఎంత లీక్ అవుతుంది చూడండి. ఈ సైడ్ చూడొచ్చు, ఒక వాల్ దాని మీద ఉండే రెస్టింగ్ ఉంది, లోడ్ బెరింగ్ వాల్, ఇవన్నీ కొట్టేస్తే సైడ్ చూడండి. ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టరు అండి. ఇష్టారీత్యంగా కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ని వాడతారు. కాదు, ఈరోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. నేను అడుగుతున్నా, స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు. శివుడికే దిక్కు లేకుండా ఉంటే నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళందరూ కూడా గుళ్ళని దొవ్వేస్తున్నారు, గుప్త నిధుల కోసం దొరుకుతున్నారని పలుమార్లు చెప్పారు. నా మీద కేసు చేశారు. ఇక ఇది చూస్తూ ఉంటే ఏ రకంగా చూస్తూ ఉంటే ఇక్కడ ఇంకో కూడా పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ నాగరాజ్ గుర్తులు అని చెప్పి ఒక పెద్ద ఉన్నాడు, మీరు ధర్మకర్త. యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న ఒక శీల కొట్టాలన్నా సరే వీళ్ళు పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇది ప్రింట్లు లేదు, పాడు లేదు, కూర్చొని వీళ్ళ పేరు రావాలని నేను పొద్దున కొంత మాడుతున్నా. అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే, ఒకటి వీళ్ళు వచ్చే 40 లక్షల 50 లక్షల గురించి కాదన్నా, గుత్తాలు దొరుకుతాయని చెప్పి కొడుతున్నారని చెప్తున్నారు. రెండోది వచ్చేసి ఆరో చెప్పాను, ఎమ్మెల్యే గారు చెప్పారు, వీళ్ళకి నిధులు దొరికినాయి, కాయలు దొరికినాయి, వాళ్ళు హైదరాబాద్లో అమ్ముకోని పోతున్నారు అని కూడా చెప్పిన ఆ రోజు. కానీ దీని మీద మన నాలుగు పరువులు ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఇది ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఇమ్మీడియట్ గా ఉన్న ఇక్కడ ఈఓని ఏఈఓలు 4 ఉన్నారు, వీళ్ళని టెంపుల్ బోర్డ్ చైర్మన్ని, ఎమ్మెల్యే, వీళ్ళందరినీ నిందితులు చేర్చుతూ మేము వీళ్ళందరి మీద కేసు అయిపోతున్నాం. నిజంగానే వీళ్ళు ఇష్టారాజ్యం ఏ రేంజ్ పరాకాష్ట చేరిందంటే, గుళ్ళు గోపురాలు కూడా కొట్టేసి ఈ రకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడున్నాం, ఎక్కడ పోతున్నాం అంటే. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే చర్చులు తప్ప హిందూ దేవాలయాలు ఉండకూడదా? బట్టి కొట్టేస్తారా? కేవలం ముందు దేవుళ్ళు ముందర నేమ్ ప్లేట్లు ఉండాలని చెప్పి మీరు వికృత చేతలు చేస్తున్నారా? ఊళ్ళో ఉన్న కూతురు వస్తున్నాయి. నిజంగానే మీలాంటి మనుషులు రాక్షసులు ఈ కాలంలో పుట్టారంటే నిజంగానే శివుడికి వదిలేస్తున్నా. నిజంగానే మీరు ఏ సాగు చేస్తారంటే ఊళ్ళోని చెప్తున్నా, నాగా దేవుడికి వదిలేస్తున్నాం. దాని గురించి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి నాన్చుడు ధోరణి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టువేత. జపాన్ లో భారీ భూ ప్రకంపనలు, సునామీ హెచ్చరికలు జారీ. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి గొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.